ప్రత్యేకమైనటువంటి కీర్తన భాగములలో ఒకటిగా లిఖించబడినటువంటి కీర్తన. ఇది వ్రాయబడిన విధానాన్ని మనం గమనిస్తే మహలాలుకోను రాగము మీద పాడదగినది. దావీదు రచించినటువంటి కీర్తన. కీర్తనలో మరి భక్తుడైనటువంటి దావీదు ఒక ప్రత్యేకమైనటువంటి మాటలను పొందుపరుస్తున్నారు. 6 వచనాలు ఉన్నటువంటి కీర్తనలో చాలా ప్రధానమైనటువంటి విషయాలను మనం గమనిస్తే మొదటి 2 వచనాలు మనం ఒకసారి జ్ఞాపకం చేసుకున్నప్పుడు దేవుడు ఏమని మాట్లాడుతున్నాడో దావీదు మహాభక్తులలో ఒకసారి మనం చదువుదాం. చూడండి. దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయములో అనుకొందురు, వారు చెడిపోయిన వారు అసహ్య కార్యములు చేయుదురు, మేలు చేయువాడు ఒక్కడును లేడు. దేవుడు లేడు అని ఎవరు అనుకుంటున్నారు అంటే బుద్ధిహీనులు అనేవారు అనుకుంటారు. వారి హృదయాలలో అనుకుందురు, వారు చెడిపోయిన వారు అసహ్య కార్యములు చేయువారు, మేలు చేయడం అనేది వాళ్ళకి తెలియదు. దేవుడు లేడు అనేటువంటి వారు మరి ఇంకా నేటి సమాజంలో ఉన్నారు అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు చాలా ఆశ్చర్యం కలిగిస్తూ ఉంటుంది. ఈ రోజున మరి దేవుని మీద లేక దేవుని యొక్క కార్యాల మీద అనేకమైనటువంటి ఏమంటారు వాటిని ప్రయత్నాలు జరుగుతూ ఉన్నప్పటికీ కూడా ఇంకా దేవుడు లేడు, ఇదేదో ఒక అతీతమైన శక్తి ద్వారానో లేకపోతే ఇదేదో ద్వారా నడిపింపబడుతుంది జరుగుతుంది అనే మనుషులు ఇంకా ఈ లోకంలో ఉన్నారు, నాస్తికులైనటువంటి వారు ఇంకా ఈ లోకంలో ఉన్నారు అని మరి చెప్పాలి అంటేనే ఒక రకమైనటువంటి ఆలోచన మనం ఆలోచించగలగాలి. ఎందుకంటే ఈ విశ్వం అంతటికీ కూడా దేవాది దేవుడు ఒక్కడు మాత్రమే సృష్టికర్త అయి ఉన్నాడు. రోజును మనం గమనించినప్పుడు దేవుని యొక్క కార్యాలు అందులో కనిపిస్తూ ఉన్నాయి. ఆకాశమును చూసినప్పుడు దేవుని యొక్క మహిమ అందులో కనబరుస్తూ ఉంది. అలాగే భూమిని మనం చూస్తున్నప్పుడు దేవుని యొక్క మహోత్తరమైనటువంటి శక్తి అందులో దాగి ఉంది అని చెప్పడానికి ఏమాత్రం ఆలోచించవలసిన అవసరం లేదు. ఎందుకంటే రోజులు గడుస్తూ ఉన్నాయి, దినములు జరుగుతూ ఉన్నాయి. మరి సూర్యుడు ఉదయిస్తున్నాడు, సూర్యుడు అస్తమిస్తూ ఉన్నాడు. ఇలాగన కాలక్రమేణా ఏది కూడా ఆగకుండా జరుగుతుంది అని అంటే ఇది దేవుని యొక్క సృష్టి కొనసాగింపు అని మాత్రం మనం గట్టిగా నమ్మవలసిన వారమై ఉన్నాం. కానీ ఇంకా కూడా అనుకునే వాళ్ళు ఎవరున్నారంటే బుద్ధి లేనటువంటి వారు ఏమనుకుంటున్నారంటే దేవుడు లేడు అని అనుకుంటున్నారంట. ఎవరాడు? బుద్ధి లేనటువంటి వాడు. అందుకనే దేవుని వాక్యం చెప్తుంది, మీరు సమయమును పోనీయక సద్వినియోగం చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకోండి అని వాక్యం చెప్తుంది. కాబట్టి జ్ఞానం కలిగి నడుచుకున్న వాడు ఎవడో వాడు దేవుడు ఉన్నాడని నమ్ముతాడు. అలాగే జ్ఞానం లేనటువంటి వాడు ఏం చేస్తాడంటే దేవుడు లేడు అని నమ్ముతూ ఉంటాడు. ఇదేదో జరిగిపోతుంది, అలాగే జరిగిపోయింది, అలాగే జరిగిపోయింది, జరుగుతుంది, జరగబోయేది కూడా అలాగే వెళ్ళిపోతూనే ఉంటది, ఇదేదో ఒక అతీతమైన శక్తి ద్వారా జరుగుతుంది అని నమ్మేవాడే దేవుడు లేడు అనుకునేవాడు. కానీ మన విశ్వాసం ఏమిటి అని అంటే ఒక దేవుడు ఉన్నాడని, ఆ దేవుడు అన్నిటికంటే మహోత్తరమైనటువంటి వాడని, అతడు అశాశ్వతమైనటువంటి వాడని, అతడు అసామాన్యమైనటువంటి దేవుడు అని, సృష్టిని సృజించిన వాడు, మనుషులను తయారు చేసిన వాడు, ఏర్పాటు చేసిన వాడు దేవుడు ఒక్కడే అని, ఈ కాలక్రమేణా అంతా కూడా ఈ యొక్క చక్రంలో నడుస్తుంది అంటే దేవుని యొక్క శక్తి వల్ల మాత్రమే అని మనం అందరం విశ్వసించి నమ్మగలుగుతున్నాం. కాబట్టి మనకంటూ ఒక నిరీక్షణ ఏంటంటే దేవుడు ఉన్నాడు అని. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి మన విశ్వాసం, మన నమ్మకం, మన నిరీక్షణ ఏంటంటే దేవుడు ఉన్నాడు. లేనటువంటి వాడు ఏమనుకుంటున్నాడంటే దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయంలో అనుకుందురు, వాడు చెడిపోయిన వారు అసహ్య కార్యాలు చేస్తారు. అంటే దేవుడు ఎవరైతే లేరు అని అనుకుంటారో ఇక వాళ్ళలో నెంబర్ 1 ఉండేది ఏమిటి అంటే భయము లేనటువంటి విధానం ఉంటుంది. ఏముంటది? భయము లేని విధానం ఉంటుంది. భయము అనేది లేకుండా మనుషుడు ఎప్పుడైతే బ్రతుకుతాడో వాడికి దేవుడు లేడని అనుకుంటాడు. చాలా మంది ఈ రోజున ఆ దేవుడు అంటే బైబిల్ లేక చేస్తున్నటువంటి ఆ పనుల వలన వాళ్ళకి నిజంగా దేవుడు అంటే బైబిల్ లేదు అనే విషయాన్ని మనం ఆలోచన చేయగలుగుతాం. చెడు కార్యాలు, అసహ్య కార్యాలు చేసే వాళ్ళ దృష్టిలో ఏంటంటే దేవుడు లేడు, మనల్ని దండించేవాడు లేడు, మనల్ని ఎవరు ఏమనేవాడు లేరు అనేటువంటి ఆలోచనలో ఉన్నటువంటి వాళ్ళకి దేవుడు లేడు అనుకుంటారు. అలాంటి వారందరూ కూడా ఈ కోపకు చెందిన వారిగా రాస్తూ ఉన్నటువంటి మాటలు మనం చదువుతున్నాం. 2వ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే అక్కడ ఏమని రాస్తున్నాడో చూడండి.
వివేకము కలిగి దేవుని వెదకువారు కలనేమో అని దేవుడు ఆకాశము నుండి చూచి నరులను పరిశీలించెను. అంటే వివేకము కలిగి దేవుని వెదకువారు కలనేమోనని. ఇప్పటి వరకు పై వచ్చిన ఏమన్నాడంటే దేవుడే లేడు అనే వాళ్ళు ఉన్నారు. ఆయన ఎలాంటి వారు, ఎలాంటి స్వభావం కలిగిన వారంటే, ఒకటి బుద్ధిహీనులు అన్నాడు, చెడు కార్యములు చేయువారు, అసహ్య కార్యాలు చేసే వాళ్ళందరికీ కూడా దేవుడు లేడు, దేవుని భయము లేదు అనే విషయాన్ని తెలియజేస్తూ రెండో మాట ఏమని చెప్తున్నాడంటే వివేకం కలిగి. నేను చెప్పాను కదా, జ్ఞానము కలిగి దేవుడు వెతికేవారు ఎవరైనా ఉన్నారేమో అని కూడా దేవుడు ఆకాశం నుండి నరులను చూచి పరిశీలిస్తున్నాడంట. వివేకము కలిగి దేవుడి వెతుకువారు కలరేమో అని దేవుడు ఆకాశము నుండి నరులను చూస్తున్నాడు, ఆయన పరిశీలించి. ఇదే మాట ఇంకొక వచనంలో కూడా రాయబడింది. అదే కీర్తనలో 14వ అధ్యాయము 2వ వచనాన్ని మనం చదవగలిగితే అక్కడ కూడా ఇదే మాట సేమ్ రాసుకున్నటువంటి మాటను మనం చూడగలుగుతాం. చూడండి, 14వ అధ్యాయం 1వ వచనంలో, దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయములలో అనుకొందురు, వారు చెడిపోయిన వారు అసహ్యకార్యములు చేయుదురు, మేలు చేయవాడు ఒకడును లేడు, వివేకము కలిగి దేవుడు వెతుకువారు కలరేమో అని దేవుడు ఆకాశం నుండి చూచి నరులను పరిశీలించెను, వారందరూ దారి తొలగి బొత్తిగా చెడియున్నారు. సేమ్ కీర్తన యాస్టీస్ గా రాస్తున్నటువంటి మాటను మనం చదువుతూ ఉంటూ ఉన్నాం. 3వ వచనం చదివితే వారందరూ దారి తొలగి బొత్తిగా చెడిపోయి ఉన్నారు, మేలు చేయువారు లేరు ఒక్కడైనను. దేవుడిని నమ్ముకున్న వాళ్ళు ఏం చేస్తారంటే మేలు చేస్తారు. దేవుడు లేడు అనే వాళ్ళు ఏం చేస్తారంటే చెడు కార్యాలు, అసహ్యమైన కార్యాలు చేస్తారు. అలా చేయడానికి కారణం ఏంటి అని అంటే వాళ్ళలో మొదటిగా దేవుని భయం లేకపోవడం. ఎందుకంటే అసలు దేవుడే లేడు అన్నవాడికి భయం ఏమైనా ఉంటుందా? ఇప్పుడు మీరు స్కూల్కి వెళ్తారు, స్కూల్లో హెడ్ మాస్టర్ లేడు, టీచర్ లేరు అనుకో, మీకు ఇంకేదైనా భయం ఉంటుందా? ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తిస్తూ ఉంటారు, ఇష్టం వచ్చినట్టుగా అన్ని అనుకోడుతూ ఉంటారు, ఎక్కడ పడితే అక్కడ అరుస్తూ ఉంటారు, ఎక్కడికంటే అక్కడ వెళ్ళిపోతూ ఉంటారు. ఎందుకని? ఆ స్కూల్కి ఎవరు లేరు? హెడ్ మాస్టర్ లేడు, లేక టీచర్ లేడు, ఎవ్వరూ లేనటువంటి వారు ఏం చేస్తారంటే వాళ్ళ ఇష్టారాజ్యం. అలాగే లోకంలో దేవుడు అనేవాడు లేనివాడు ఏం చేస్తాడంటే విచ్చలవిడి జీవితాన్ని జీవిస్తాడు, తన ఇష్టానుసారమైన జీవితాన్ని జీవిస్తాడు, ఏది ఎలా నచ్చితే అలా ఉండిపోతాడు. కానీ దేవుడు ఉన్నాడు అనేవాడు ఎలా ఉండాలి అని అంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి, దేవుని యందు భక్తి శ్రద్ధలు కలిగి ఉండాలి అనే విషయాన్ని తెలియజేస్తూ వారందరూ బొత్తిగా దారి తొలగి ఉన్నారు, మేలు చేయవాడు ఒకడును లేడు ఒక్కడైనను. కనీసం ఒక్కడు కూడా మేలు చేసేవాడు లేడు అనే మాటను భక్తుడు తెలియజేస్తూ ఉన్నాడు. కనుక మనము మేలు చేయాలి, మనం ఎవరికైనా సహాయం చేయాలి అంటే అర్థం ఏమిటంటే దేవుడు ఉన్నాడని మనం పూర్తిగా నమ్మాలి, విశ్వసించాలి. దేవుడు కలిగిన బిడ్డలుగా మనం ఉన్నాము అని అంటే మనం ఇతరులకు సహాయం చేసే రీతిలో ఉండాలి. అది మాట సహాయమైనా, చేత సహాయమైనా, ఏదో ఒక రీతిగా మనం ఇతరులకు ఉపయోగపడే రీతిలో ఉన్నప్పుడే దేవుడు మన యందు ఉన్నాడు. దేవుడు ఏం చేశాడు? భూలోకానికి వచ్చి అందరికీ సహాయం చేశాడు. అది మాట సహాయం కావచ్చు, లేక తన అద్భుతాలు కావచ్చు, ఏదైనా కానీ దేవుడు తన సహాయతను జనాలకు అంటే ప్రజలకు అందించాడు. అదే రీతిగా మనము కూడా అనేకులకు సహాయాన్ని చేయాలి, అనేకులకు మనం ఉపయోగపడే రీతిలో ఉండాలి. మేలు చేయని ఎరిగియుండుయు అలాగూ చేయని వారికి శ్రమ కలుగును అన్నాడు. కనుక మనం మేలు చేయవలసిన అవసరం ఉన్నప్పుడు ఖచ్చితంగా మేలు చేయాలి. మనం ఉపయోగపడాలి అనుకున్నప్పుడు ఖచ్చితంగా మనం ఉపయోగపడాలి. అలా కాకుండా నాకెందుకులే, నాకు సంబంధం లేదులే, నాకు అవసరం లేదులే అని అనుకుంటే మనలో ఏమి లేదు అని అంటే దేవుని భయము లేదు. అందుకే నేను ప్రసంగిలోనో ఏదో మాట రాస్తాడు మలైకిలో, జనాలు దేవుని భయం లేక ఎలా తిరుగుతున్నారంటే భక్తు లేక తిరుగుతున్నారంట. దేవుని భయాన్ని విడిచి దుష్క్రియకు తగిన శిక్ష శీఘ్రంగా కలగకపోవడం చూచి మనుషులు భయము విడిచి వాళ్ళ ఇష్టానుసారమైన జీవితాలను జీవిస్తున్నారు. ఎప్పుడైతే దుష్క్రియకు తగిన శిక్ష శీఘ్రంగా కలగాలి. పాత నిబంధన గ్రంథాలలో మనం చదువుకున్నప్పుడు ఆ విషయాలు కొన్ని మనం గమనిస్తే వెంటనే స్పాట్ లో వాళ్ళకి ఏముండేదంటే తప్పు చేస్తే శిక్ష పడిపోయారు, తప్పు చేస్తే వెంటనే వాళ్ళకి శిక్ష విధించేవారు. ఈ రోజుల్లో లాగా దాన్ని కోర్టుకు తీసుకెళ్ళడం, పోలీస్ స్టేషన్కి వెళ్ళడం, అక్కడి నుంచి కోర్టుకి వెళ్ళడం, అది వాయిదాలుగా ముందుకు సాగడం, అక్కడి నుంచి వాళ్ళకి బెయిల్ రావడం, విడిపించడం, ఇలాంటి ఏమి ఉండేది కాదు. ఒకడు తప్పు చేసాడు అంటే వాడిని ఖచ్చితంగా రాళ్లతో కొట్టి చంపేయడమే.
లేకపోతే ఊరి నుంచి వెలివేయటమే, లేకపోతే కొరడా దెబ్బలు విధించడమే, ఇలా భయంకరమైన శిక్షలు ఆ రోజుల్లో అమలులో ఉండేవి. అలాంటి శిక్షలు నేడు లేకపోవటాన్ని చూసి జైలు ఏం చేస్తున్నారంటే భయము విడిచి, దుష్క్రియకు తగిన శిక్ష శీఘ్రంగా కలగకపోవడం చూచి భయము విడిచి, ఏ భయం విడిచి, ఏ భయాన్ని విడిచారు? దేవుడంటే భయాన్ని విడిచిపెట్టి వాళ్ళ ఇష్టానుసారమైన జీవితాన్ని జీవిస్తున్నారు. కనుక అలాగూ జీవించే వారి దృష్టిలో దేవుడు లేడు అనే అనిపిస్తుంది. ఇప్పుడు చెప్పాలి, మనం దేవుడు ఉన్నాడా లేడా? ఉన్నాడు అంటే మనకు ఉండవలసింది ఏంటంటే ఆయన యందు భయము, భక్తి. దేవుడు లేనివాడికి ఏముండదు? భయం ఉండదు, భక్తి ఉండదు. ఇష్టానుసారమైన జీవితం నేడు క్రైస్తవ సమాజం కానివ్వండి, లోకంలో ఉన్న జనులు కానివ్వండి ఇదే కోరుకుంటున్నారు. ఎవరి ఇష్టానుసారమైన జీవితం వాళ్ళు జీవించాలని ఆశపడుతూ ఉన్నారు. ఒక రూల్స్, ఒక రెగ్యులేషన్స్ ఏవి అక్కర్లేదనుకునే పరిస్థితిలో జీవిస్తున్నారు. ఒక ఆఫీస్కి ఒక బాస్ లేకపోతే ఒక అధికారి ఉంటేనే అదంతా కూడా సక్రమంగా జరిగింది, అంతే కదా? ఒక హాస్పిటల్కి ఒక పెద్ద డాక్టర్ ఎలా ఉంటాడో ఆ డాక్టర్ ఉంటే వాళ్ళందరూ సవ్యంగా పనిచేస్తారు, ఆ మేనేజర్ ఉంటేనే సవ్యంగా పనిచేస్తారు. ఏ వ్యవస్థ అయినా ఏదైనా కానీ ఒక అధికారి అనేవాడు లేకపోతే అది ఇష్టానుసారం అయిపోతుంది. అదే ఒక అధికారి ఉన్నాడు అనుకోండి, వాళ్ళు భయం కలిగి ఉంటారు. అలాగే లోకమంతటికి కూడా దేవుడు ఉన్నాడు అని నమ్మగలిగితేనే వాళ్ళలో భయం అనేది ఉంటుంది. దేవుడే లేడు అనుకునేవాడికి ఏ భయం ఉండదు. ఇష్టానుసారమైన పాపపు జీవితాన్ని జీవిస్తూ ఉంటారు. అలా జీవించడం వల్ల వాడు పొందుకునేది ఏదైనా ఉంది అంటే అది మరణం, పాపం, శాపం. అది మాత్రమే. ముందు శాపాన్ని పొందుకుంటాడు, తర్వాత మరణంలో వెళ్ళిపోతాడు, దాని వల్ల జీవితం అంతా శూన్యమైపోతుంది. కాబట్టి ఈ రోజున భక్తుడు వాళ్ళకి నేర్పిస్తున్న మూలపాఠం ఏమిటంటే దేవుడు ఉన్నాడని ఖచ్చితంగా నమ్మాలి. అర్థమవుతుందన్నమాట? దేవుడు ఉన్నాడని ఖచ్చితంగా నమ్మాలి. మీరు ఎప్పుడైనా ఏదైనా ఆకాశంలో ఒక పెద్ద శబ్దం వినబడుతుంది అనుకో, పరిగెత్తుకుంటూ బయటికి వెళ్ళి వస్తారు. మీకు ఏం కనిపిస్తుంది? ఏరోప్లేన్ కనిపిస్తుంది, విమానం వెళ్ళిపోతా ఉంటుంది. అందులో డ్రైవర్ లేకుండా గాలి ఎగిరిపోతా, అది వెళ్ళదు కదా. దాని అర్థం ఏంటి? అందులో ఒక పైలట్ ఉన్నాడు, ఒక డ్రైవర్ ఉన్నాడు. అతడు నడిపించడం బట్టే క్రింద కోట్ల మంది దాన్ని చూస్తున్నా వాళ్ళందరికీ తెలుసు అందులో ఎవరున్నారు? డ్రైవర్ ఉన్నాడు. అలాగే ఒక బస్సును మనం చూస్తాం, డ్రైవింగ్ లేకుండా డ్రైవర్ లేకుండా బస్సు వెళ్ళిపోతా. ప్రతి దానికి ఒక కర్త ఉంటాడు, ప్రతి దానికి ఒక నడిపించేవాడు ఉంటాడు, కుటుంబానికి ఒక యజమానుడు ఉంటాడు, అతని మాట వినవలసిన పరిస్థితులు ఉంటాయి. అలాగే లోకమంతరికి కూడా యజమాని ఉన్నాడు, ఆయనే దేవుడు. ఆయన మాట అందరూ వినవలసిందే. ఎప్పుడైతే భయం లేకుండా ఉంటామో, ఎప్పుడైతే భక్తి లేకుండా ఉంటామో దేవుడు లేడనుకుంటారు. వాళ్ళ నాస్తికులు అంటారు. అంటే ఆ నాస్తికత్వానికి అలవాటు పడిపోయిన వాడు, భక్తి జీవితానికి, భయం కలిగిన జీవితానికి దూరంగా బ్రతికేవాడు. దేవుడు అందుకనే చెప్తున్నాడు, పదే పదే సామెతల గ్రంథంలో కొన్ని వందల సార్లు భయభక్తులు అని ఎందుకు రాస్తున్నాడు అంటే, మొదటిగా దేవుడు అంటే ఏముండాలి? భయం ఉండాలి. రెండవది భక్తి ఉండాలి. భయం లేకుండా ఏమి రాదు? భక్తి రాదు. బాగా అర్థం చేసుకోవాలి. ఫస్ట్ మనం ఎవరిని చూసినప్పుడు మీ ప్రిన్సిపల్ మీ సార్లో చూశారనుకో, ఫస్ట్ అతను చూస్తే మీకు ఏమొస్తుంది? భయం వస్తుంది. ఆ భయం వచ్చినప్పుడు ఏం చెప్తారు మీరు? గుడ్ మార్నింగ్ సార్ అంటారు, లేకపోతే నమస్తే సార్ అంటారు. అంటే అతడంటే ముందు ఏమొస్తుంది? భయం. ఒక అధికారి, ఒక ఉన్నత స్థానంలో ఉన్నవాడు దండిస్తాడేమో, కొడతాడేమో, తిడతాడేమో అనే భయం గుండెల్లో ఎప్పుడైతే ఉండదో ఆటోమేటిక్గా చెయ్యి ఎక్కడికి వెళ్ళిపోద్ది? వారిని గౌరవించడం దగ్గరికి వెళ్ళిపోద్ది. అలాగే దేవుడంటే భయం ఉన్న వాళ్ళకి ఏమవుతుందో తెలుసా? రెండు చేతులు దగ్గరికి వస్తాయి. రెండు చేతుల దగ్గరికి వచ్చి వందనాలను, ప్రైజ్లాడను, నమస్కారమను, వందనాలయ్యాను ఏదో ఒకటి మనం దేవుడికి తెలియచేస్తూ ఉంటాం. అదే దేవుడు నేర్పిస్తూ ఉన్నాడు. అలాంటి వారి కోసమే దేవుడు వివేకము కలిగి దేవుణ్ణి వెదకువారు కలరేమో అని. దేవుడు ఏం చేయాలంట? వెదకాలంట. ఆయన దొరికే కాలం కూడా ఉంది. యెహోవా దొరుకు కాలమందు ఆయనను వెదకుడి అని దేవుడు వాక్యం చెప్తుంది. కాబట్టి మనం వివేకము కలిగి దేవుడిని వెదకాలి. ఆ వెతికే కాలంలో ఆయన మనం పట్టుకోవాలి. చాలా మంది శిష్యులు, చాలా మంది ప్రజానికం యేసయ్య కోసం వెతికారు,
కానీ ఆయన ఎక్కడ దొరకలేదు వాళ్ళకి. ఎందుకంటే ఆయన తన తండ్రి పనుల మీద ఉన్నాడు కాబట్టి ఆయా ప్రాంతాలు ఆయా చోట్లకు ఆయన వెళుతూ తన అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు చేసుకుంటూ ఆయన వెళ్ళిపోతున్నాడు. ఆయన రాజ్యాన్ని స్థాపించుకుంటూ ఆయన వెళ్ళిపోతున్నాడు. కానీ ఒక్క చోటే ఆయన కూర్చొని ఉండే దేవుడు కాడు. అనేక జీవితాలను వెలిగించడానికి, అనేకుల జీవితాలను సరిచేయడానికి, అనేకుల పట్ల ఆయన ప్రేమ కలిగి ఉన్నాడు. కాబట్టి ఆ ప్రేమను లోకం అంతా పంచుకుంటూ ఆయన వెళుతూ ఉన్నాడు. ఆ ప్రేమే నీకు నాకు మనందరికీ కూడా ఉండాలని ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. కాబట్టి ఆయన మనం వెతకాలి. ఎప్పుడు వెతకాలి? ఎప్పుడు వెతకాలి? ఆయన దొరికే సమయంలో వెతకాలి. ఆయన మనకు సమీపంగా ఉన్నప్పుడు ఆయన మనం వెతకాలి. ఆయనకు మనం దగ్గరగా ఉన్నప్పుడు ఆయన మనం వెతకాలి. అలా వెతికినప్పుడే మొదట్లో మనకి ఏమొస్తుందో తెలుసా? భయం వస్తుంది. భయం లేకపోతే ఏముండదు. భక్తి జీవితం నాశనం అయిపోద్ది. తద్వారా శాపానికి మరణానికి లోనైపోతాం మనం. ముందు దేవుడు నేర్పిస్తున్న మొట్టమొదటి పాఠం ఏంటంటే దేవుని యందు భయము కలిగి ఉండాలి. యెహోవా ఎంతైనటువంటి భయము మిక్కిలి గొప్పది అంటున్నాడు. కనుక దేవుని యందు మనం ఏం కలిగి ఉండాలంటే భయము కలిగి ఉండాలి. భయం లేనోడికి దేవుడు లేడు, భయం ఉన్నోడికే దేవుడు ఉన్నాడు. కనుక నీవు ఫస్ట్ దేవునికి భయపడాలి. తద్వారా ఆ వివేకము కలిగి దేవుణ్ణి వెతకాలి. ఇలాగ వెతకని వారందరూ దారి తొలగి బొత్తిగా చెడిపోయి ఉన్నారు. మేలు చేయవాడు ఒకడును లేడు, ఒక్కడైనను లేడంట. యెహోవాకు ప్రార్థన చేయగా ఆహారము మిగులునట్లు వారు నా ప్రజలను రింగుచు పాపము చేయి వారందరికీ తెలివిలేదా? పాపము చేయి వారు బహుగా భయపడుదురు. ఎందుకనగా దేవుడు నీతిమంతుల సంతానం పక్షమునున్నాడు. బాధపడి వారి ఆలోచనలను ఆయన తృణీకరించుదురు. ఆయనను యెహోవా వారికి ఆశ్రయమై ఉన్నాడు. సియోను నుండి ఇశ్రాయేలుకు రక్షణ కలుగును గాక. యెహోవా చెరలోని తన ప్రజలను రప్పించినప్పుడు యాకోబు హర్షించును, ఇశ్రాయేలు ఎంతో సంతోషించు. కాబట్టి దేవుడు తన ప్రజలైనటువంటి ఇశ్రాయేలు జనాంగాన్ని ఎన్నోసార్లు వారందరూ కూడా మరి ఆయా చెరలలో ఆ యొక్క ఇబ్బందులలో వాళ్ళు ఇరుక్కున్నప్పుడు దేవుడే వారి పక్షాన నిలబడి వారిని విడుదల తీసుకొచ్చాడు. ఇశ్రాయేలు జనాంగం ఎన్ని సంవత్సరాలు బానిసత్వం ఉన్నారు? 430 సంవత్సరాలు ఉన్నారు. ఎన్ని సంవత్సరాలు? 430 సంవత్సరాలు వారు ఆ బానిసత్వంలోనే మగ్గిపోతూ కుమిలిపోతూ మరి చాలా వేదన పడుతూ ఉన్నారు. వారి తరాల తరబడి వారు బానిసత్వంలో ఉండిపోయారు. కారణం ఏంటో తెలుసా? ఆ రోజున వారికి దేవుడు అంటే భయం లేక. అప్పుడు దేవుని సన్నిధిలో వారు మొరపెట్టగా, ఇశ్రాయేలు మొరపెట్టగా యెహోవా వారి ప్రార్థన యందు లక్ష్యం ఉంచెను అని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. కాబట్టి ఎప్పుడైతే దేవుని యందు భయభక్తులు కలిగి మనం ప్రార్థిస్తామో మన ప్రార్థనల మీద దేవుడు ఏం చేస్తాడంట? లక్ష్యం ఉంచుతాడు. అంటే మన ప్రార్థన ఆయన ఆలకిస్తాడు. నువ్వు మనుషులలో ఎవరికి భయపడినా భయపడకపోయినా దేవునికి భయపడాలి. ఆజ్ఞలో ప్రధానమైన ఆజ్ఞ నిర్గమకాండం చూడండి ఒకసారి. 20వ అధ్యాయము, ఆ నిర్గమకాండం 20వ అధ్యాయం మొదటి వచనాలు చదవండి. నిర్గమకాండం 20వ అధ్యాయం మొదటి వచనాలలో దేవుడు నీ ఆజ్ఞలన్నీ వివరించి చెప్పాను. నీ దేవుడైన యెహోవాను నేనే దాసుల గృహమైన ఐగుప్తులో నుండి నిన్ను వెలుపలికి రప్పించుకుని నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. పైన ఆకాశం అందే కానీ కింద భూమి అందే కానీ భూమి కింద నీడ అందే కానీ ఉండు. దేని రూపమునైనను విగ్రహమునైనను నీవు చేసుకోకూడదు, వాటిని సాగిలపడకూడదు, వాటిని పూజింపకూడదు. ఏదైనా నీ దేవుడైన యెహోవాకు నేను రోషము గల దేవుడను. నన్ను దేశించు వారి విషయంలో 3-4 తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదకి రప్పించును. నన్ను ప్రేమించి నా ఆజ్ఞలను గైకొను వారిని 1000 తరముల వరకు కరుణించువాడనై ఉన్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుణ్ణి ద్వేషించే వారికి ఎన్ని తరాలంట? 3-4 తరాల వరకు శాపాన్ని ఇస్తాడు. అదే దేవుణ్ణి ప్రేమించే వారిని ఏమన్నా తెలుసా? 1000 తరాల వరకు దీవిస్తాను. 1000 తరాలు. ఇప్పుడు ఆయనకి ఎన్ని తరాలు ఉన్నాయి? ఆయనది ఒక తరం, మాదొక తరం, మీదొక తరం, మీ తర్వాత ఇంకొక తరం, అంటే మీ పిల్లలు. అంటే 1, 2, 3.
అంటే ఒకవేళ ఆ పెద్దకి మనం జ్ఞాపకం చేసుకున్నాం ఒక పెద్దత్త గారిని, అక్క వాళ్ళ అమ్మాయి వాళ్ళ అమ్మాయి, అంటే ఎన్ని తరాలు ఇది? అంటే 3 తరాలు ఆయన చూసుకున్నా. ఇలాగ ఈ 3 తరాలు అనుకుంటే దేవుడు ఏమన్నాడు? 1000 తరముల వరకు దీవిస్తాను. దేవునికి స్తోత్రం కలుగుతుంది కాక. ఎప్పుడు దేవునిగా మనం గుర్తించి ఆయన ఆరాధించినప్పుడు, ఒకవేళ దేవునిగా మనం ఆరాధించలేకపోతే, మనం గుర్తించలేకపోతే 3-4 తరాల వరకు వారి మీద శాపాన్ని నిలుపుతానన్నాడు. తండ్రుల దోషం కుమారుల మీద వేసేస్తానన్నాడు. కనుక ఈ రోజున దావీదు భక్తుడు మనకు నేర్పిస్తున్న పాఠం ఏమిటంటే, దేవుని యందు మనం ఏం కలిగి ఉండాలి? భయము కలిగి ఉండాలి. దేవుని యందు భయము కలిగి ఉండాలి. ఆటోమేటిక్ గా భయం ఉంటే భక్తి అనేది వస్తుంది. భయము లేకపోవడం బట్టే ఈ రోజున ఎక్కడ చూసినా భయంకరమైనటువంటి దౌర్జన్యాలు, భయంకరమైన అక్రమాలు, భయంకరమైనటువంటి హత్యలు, భయంకరమైనటువంటి మానభంగాలు, భయంకరమైనటువంటి విద్వేషాలు ఈ రోజున సమాజంలో భయంకరంగా పెళ్లిబిక్కుతూ ఉన్నాయి. కనుక దేవుని బిడ్డలారా, దేవుని వాక్యాన్ని జాగ్రత్తగా గమనించాలి. దేవుని యందు భయం లేకపోవటాన్ని బట్టి మనుషుడు ఇష్టానుసారమైన జీవితాన్ని జీవిస్తున్నాడు. నువ్వు దేవునికి భయపడక ఎక్కడికి వెళుతావు? ఎవరికి భయపడతావు? నిన్ను సృష్టించిన సృష్టికర్తకే నువ్వు భయపడకపోతే ఇంకెవరికి భయపడతావు? ఈరోజు చాలా మంది తల్లిదండ్రులకు భయపడడం లేదు. ఎదురు తిరిగి మాట్లాడేవాడు చాలా మంది ఉన్నారు. వాళ్ళని కొట్టేవాడు చాలా మంది ఉన్నారు. వాళ్ళని విడిచిపెట్టేసేవాడు చాలా మంది ఉన్నారు. కన్న తల్లిదండ్రులకే భయపడిన వాళ్ళు కంటికి కనబడి దేవునికి ఎలా భయపడతారు? అని వాక్యం చెప్తుంది, అలా భయపడని వారికి దేవుడిచ్చే శిక్ష ఏంటో తెలుసా? 3-4 తరాల వరకు వారు శాపాన్ని పొందుకుంటారు. ఇప్పుడు చెప్పండి, దేవుని దగ్గర నుంచి మనం శాపం పొందుకోవాలా, ఆశీర్వాదం పొందుకోవాలా? ఏం కావాలి మనకి? ఎంతమందికి కావాలి ఆశీర్వాదం? దేవుని ఆశీర్వాదం కావాలి అంటే దేవునికి భయపడాలి. దేవుని యొక్క కార్యాలకు మనం భయపడాలి. అదే దేవునికి భయపడకపోతే మనం శాపానికి బానిసలం అయిపోతాం, తద్వారా మరణానికి బానిసలం అయిపోతాం. కాబట్టి దేవుడు క్లియర్గా చెప్తున్నాడు, నేనే దేవుడను, నేను తప్ప వేరొక దేవుడు మీకు ఉండకూడదు, వేరొక రూపాన్నైనా మీరు పూజింపకూడదు, దాని జోలికి వెళ్ళకూడదు. నేను తప్ప వేరొక దేవుడు లేడు, రాడు. కాబట్టి మనం పుట్టిన దగ్గర నుంచి మరలా చనిపోయే సమాధిలోకి వెళ్లే వరకు కూడా ఒక్కడే దేవుడు, ఆయన పేరే ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయనకు మాత్రమే మనం భయపడాలి. ఈ లోకంలో నరమాత్రులైన వారికి ఎవ్వరికి మనం భయపడవలసిన పని లేదు. ఎవరి పాదాలకు మనం నమస్కారం చేయవలసిన పని లేదు. ఎవరిని మనం పూజింపవలసిన పని లేదు. ఎవరిని మనం ఆరాధించవలసిన పని లేదు. కానీ ప్రతి మనుష్యుని మనం ఏం చేయాలంటే గౌరవించాలి. ఏం చేయాలి? గౌరవించాలి. మనకంటే పెద్దవాళ్ళని, మనకు చదువు నేర్పిన వాళ్ళని ఏం చేయాలి? మనం గౌరవించాలి. అందుకని వాళ్ళే అని మనం అనుకోకూడదు. వాళ్ళని సృజించిన వాడు కూడా దేవుడే. కాబట్టి అందరినీ సృజించిన దేవునికి మాత్రమే మనం భయపడాలి. అలాంటి భయపడే వాళ్ళ కోసమే దేవుడు ఏం చేస్తున్నాడంట? వెతుకుతున్నాడు. ఈ యొక్క అమ్మాయిలో భక్తి ఉందా, లేకపోతే ఈ మనిషిలో భక్తి ఉందా, ఈయనలో ఎంతవరకు భక్తి ఉంది, ఈయనలో ఎంతవరకు భయం, నేనంటే నిజంగా భయపడే వాళ్ళు ఉన్నారా అని దేవుడు ఆకాశం నుండి ఏం చేస్తున్నాడంట? పరిశీలిస్తున్నాడు, వెతుకుతున్నాడు. ఒక్కళ్ళన్నా ఉందా? ఆ రోజుల్లో ఉండేది దేవుడు అంటే భయం. నోవాహు తాతకు ఆజ్ఞాపించాడు దేవుడు, నువ్వు వెళ్ళి సముద్రం ఒడ్డున లేకపోతే ఆ యొక్క రాళ్ళని నరుక్కొచ్చి ఒక ఓడను సిద్ధపరచమన్నాడు. ఏమైనా ఎదురు మాట్లాడా? ఎందుకయ్యా వాడన చేయటం? ఏముందయ్యా వాడన చేస్తే? ఏంటయ్యా ప్రయోజనం అని ఏదైనా ఎదురు తిరిగి మాట్లాడా? ఏం మాట్లాడా? దేవుడు చెప్పాడు, చేశాడు, అంతే. ఏ కొలత ప్రకారంగా చెప్పాడో, ఏ నిర్మాణాలు ఎక్కడ జరగాలని చెప్పాడో ఆ ప్రకారంగా వేసుకుంటూ వెళ్ళిపోయాడు. ఆ తదుపరి 40 రోజులు పగలు రాత్రి వర్షాలు కురిసినాయంట. 8 మంది నోవాహు కుటుంబం రక్షింపబడ్డారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కారణం ఏంటి తెలుసా? వాళ్ళు దేవుని మాట వినడం వల్ల, వారు దేవునికి భయపడడం వల్ల. అబ్రహామా, నీవు లేచి తండ్రి ఇల్లు, నీకున్న అంత మొత్తం విడిచిపెట్టేసి వెళ్ళిపో అని అడిగా. ఎక్కడికి వెళ్ళాలయ్యా? ఎక్కడికి వెళ్ళమంటావు నన్ను? పలానా ఊరు చెప్పు, పేరు చెప్పు. ఏదైనా అమ్మ సరుకులు తీసుకురాడు అన్నావు, నువ్వు ఎక్కడికి వెళ్ళాలి? అంతే కదా, ఒక అడ్రస్ ఉంది.
ఒక సరుకులు ఎక్కడ దొరుకుతాయి, కూరగాయలు ఎక్కడ దొరుకుతాయి, ఏంటి ఏదైనా ఎక్కడ దొరికిందో మనకు తెలుసు కాబట్టి అక్కడికి వెళ్తాం. కానీ దేవుడు అబ్రహాముతో ఏమన్నాడు? నేను నీకు చూపించు దేశానికి. అక్కడ చూపించలేదు ఏమి, కానీ వెళ్ళిపోమన్నాడు. అబ్రహాము ఏమాత్రం ఆలోచించకుండా అడుగు ముందుకు వేసి వెళ్ళిపోయాడే తప్ప ఎక్కడికి వెళ్ళమంటావు అని అడిగాడా? దేవుని యందు భయం ఉంటే ఎక్కడికే వెళ్ళిపోవచ్చు. ఏముండాలి? దేవుని యందు భయభక్తులు ఉండాలి. ఆ ఉండటం వల్లనే వారు ఎంతగా దీవించబడ్డారు, ఆశీర్వదించబడ్డారు. ఇప్పుడు చెప్పాలి, మనకు దీవెన కావాలా, ఆశీర్వాదం కావాలా, శాపం కావాలా, మరణం కావాలా? ఏం కావాలి మనకి? దీవెన కావాలి, ఆశీర్వాదం కావాలి. ఆ రెండు మనకొద్దు, అవి మనకు సంబంధించినవి కావు. కాబట్టి దేవుని నుంచి మనం దీవెన ఆశీర్వాదాన్ని పొందుకోవాలంటే నెంబర్ 1 మనం దేవునికి భయపడాలి. ఏం చేయాలి? దేవునికి భయపడాలి, కన్న తల్లిదండ్రులకు భయపడాలి, కుటుంబంలో యజమానునికి భయపడాలి. కనుక మనం ఎప్పుడైతే దేవుని సన్నిధానంలో దేవునికి మనం లోబడతామో అలాంటి వారి కోసం దేవుడు వెతికి వాళ్ళను బట్టి దేవుడు ఏం చేస్తాడంట? సంతోషిస్తాడు. ఏం చేస్తాడు ఆయన? వారిని బట్టి దేవుడు సంతోషిస్తాడు. కాబట్టి మనం దేవునికి భయపడడం వల్ల మనం దేవుడిని సంతోషపెట్టిన వాళ్ళం అవుతాం. ఆయన ఎందుకు భయభక్తులు కలిగి ఉండడం వల్ల మనం దేవుడిని సంతోష పెట్టే వాళ్ళం అవుతాం. ఇప్పుడు చెప్పండి, దేవుడు మనం సంతోష పెట్టే వారిగా ఉండాలా, దుఃఖ పెట్టే వారిలా ఉండాలా? మనం కలిగించిన దేవుడిని మనం ఎప్పుడు కూడా సంతోష పెట్టాలి. కన్న తల్లిదండ్రులు ఏడిపించేవాళ్ళు చాలా మంది ఉన్నారు కదా. వాళ్ళు సరిగా ఉండక, సరిగా మాట్లాడక, వాళ్ళ ఇష్టానుసారమైన జీవితాన్ని జీవిస్తూ, ఒరే అలా చేయొద్దురా, ఇలా ఉండొద్దురా అని చెప్పినా వినకుండా ఇష్టమైన జీవితాలు జీవించే వాళ్ళ వలన ఎంతో మంది తల్లిదండ్రులు ఈ రోజున ఏడుస్తున్నారు, బాధలు పడుతున్నారు. కన్న తల్లిదండ్రులే అంత ఏడిచి బాధపడితే సృజించిన దేవుడు ఏమనుకోవాలా? ఇంకెంత బాధపడాలి ఆయన? కాబట్టి అందుకనే ఆదికాండంలో 6వ అధ్యాయం రాస్తున్నాడు, నేను భూమి మీద మనుషులను చేసినందుకు ఆయన తన హృదయంలో ఎంతో బహుగా సంతాపం పొందుతున్నాడు, అంటే బాధపడుతున్నాడని చెప్పాడు. ఎందుకనో తెలుసా? భూమి మీద మనుషులను తయారు చేస్తుంది. వీళ్ళు కేవలం వ్యతిరేకస్తులుగా తయారైపోతున్నారు, దేవుని మాట వినని వారిగా తయారైపోతున్నారు. కనుక మనం మస్ట్ అండ్ షుడ్గా దేవుని యొక్క మాటను వినాలి, దేవునికి భయపడాలి. మన జీవితంలో విజయం రావాలంటే ఒకటే, దేవునికి మనం ఏమో తెలుసా? సరెండర్ అయిపోవాలి. హ్యాండ్స్ అప్ అని గన్ను పెట్టామనుకో ఏం చేస్తారు? ఎవరైనా వెనకాల వచ్చి గన్ను పెట్టి నేను చంపేస్తా అంటే మనం ఏం చేస్తాం? చేతులు పైకి ఎత్తడం అంటే అర్థం ఏంటి? నేను పూర్తిగా లొంగిపోయాను అని. ఇక్కడ మనం చేతులు పైకి వేస్తాం. కొన్ని ప్రాచ్య దేశాల్లో 2 చేతులు వెనక్కి ఇలా విరిచేసి వెంటనే వాటికి సంఖ్యలు వేసేసి మోకాళ్ళ కూర్చోబెడతారు. అంటే పూర్తిగా సరెండర్ అయిపోయాం, అంటే లొంగిపోయామని అర్థం. దేవునికి మనం అలాగా లొంగిపోవాలి, దేవునికి అలాగ మనము సరెండర్ అయిపోవాలి. అలా భయపడే వారి కోసమే దేవుడు దివారాత్రులు కూడా ఆయన కన్ను దృష్టి ప్రతి మనుషుల మీద ఉంచుతున్నాడు. ఇప్పుడు చెప్పాలి, మనలో దేవుని భయం ఉందా? ఎంతవరకు ఉంది? ఎలా ఉంది? నిజంగా దేవుని భయం ఉంటే ఆయన ఒక మారన ప్రార్థన చేస్తున్నామా? ఒక మారన బైబిల్ చదువుతున్నామా? ఒక మారన దేవుని సన్నిధిలో ప్రార్థిస్తున్నామా? దేవుని భయం ఆశీర్వాదానికి కారణం. కనుక మనం దేవునికి భయపడితే దేవుడు మనం ఆశీర్వదిస్తాడు. ఆయన రూపాన్ని మన మనసులో మనం కేంద్రీకరించుకోవాలి. ఇహలోకంలో కనబడే ఏవి కూడా శాశ్వతమైనవి కానే. నా మాట అర్థమవుతుందయ్యా? ఇహలోకములో కనిపించేది ఏవి కూడా శాశ్వతమైనవి కాదు. మనం వేసుకున్నటువంటి వస్త్రాలు శాశ్వతమైనవి కాదు. మనం నివసించే ఇల్లు శాశ్వతమైనది కాదు. మనకు మనుషులు ఎవరైతే ఉంటున్నారో వాళ్ళు ఎవ్వరూ శాశ్వతమైన వాళ్ళు కాదు. దేవుడు ఒక్కడే శాశ్వతమైన వాడు. ఆయనే ఆది నుంచి అంతం వరకు ఉండగలిగిన వాడు. ఆయనే ఆల్ఫా, ఆయనే ఒమేగా. నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉండేదే. కాబట్టి ఆయన ఒక్కడే శాశ్వతుడు కనుక ఆయనకే మనం సరెండర్ అవ్వాలి, ఆయనకే మనం భయపడాలి. ఆ భయం ద్వారానే మనం దీవెన ఆశీర్వాదాలు మనము పొందుకోగలం. దేవుడి కొద్ది మాటలు మన వినికిడిలో దీవించి ఆశీర్వదించును గాక.